నేను కూడా అట్లా ఒక పార్ట్ అనమాట గుడ్ బై స్కూల్కి. రైట్, ఇంతమంది తల్లిదండ్రులతో మాట్లాడడం అనేది చాలా ఆనందంగా ఉంది. ఇక్కడ కొన్ని ముఖ్యమైన విషయాలు మాట్లాడుకుందామండి. మామూలుగా ఒక వ్యక్తి తెలివైన వాడు అనుకోండి, వాళ్ళని ఎవరితో పోలుస్తారండి? అపర చాణక్యుడు అంటాడు. అటువంటి చాణక్యుల వారు తల్లిదండ్రులకి పిల్లల పెంపకం గురించి ఏనాడో కొన్ని చిన్న విషయాలు చెప్తారండి. ఆయన పంచవర్షాన్ని లాలయేత్ అంటారు. అంటే బిడ్డ పుట్టినప్పటి నుంచి 5 ఏళ్ల వరకు అద్భుతంగా వాడిని మహారాజులాగా పెంచాలంటండి. ఆ తర్వాత పంచవర్షాన్ని లాలయ్యత్, అద్భుతంగా ఎట్లా మహారాజులాగా అంటే అంత అద్భుతంగా పెంచాలి. అంటే రాజుకి ఏదైనా అడ్డుగా ఉంటుందండి? ఏది ఉండదు. ఏది చెప్తే అది కరెక్ట్. ఎందుకు అలా చెప్తారో నేను తర్వాత చెప్తాను. దశవర్షాన్ని దండయ్యేది, దండించడం అంటే కొట్టడమో తిట్టడమో కాదు, డిసిప్లిన్ నేర్పించగలగాలి 5 ఏళ్ల నుంచి 10 ఏళ్ల వరకు. ఆ తర్వాత షోడశ వర్షాన్ని పుత్రమిత్రవదాతయేత్ అంటారు. తర్వాత 10-12 ఏళ్ల నుంచి పిల్లలని స్నేహితుల్లాగా పెంచాలంట. ఎందుకు అలా అడుగుతారు? ఎందుకు అలా చెప్పారు పెద్ద ఆయన అంటే, ప్రతి పిల్లవాడు, ఇక్కడ ఉన్న తల్లిదండ్రులు అందరూ, మీరు మీ పిల్లల గురించి ఒక అభిప్రాయం ఉంటుంది. మా వాడేదో యావరేజ్, బిలో యావరేజ్, ఎక్సలెంట్, ఇట్లా అన్నీ, లేకుంటే స్కూల్లో గ్రేడ్స్ A+, B+, C+, వాటన్నిటినీ పక్కన పెట్టాలండి. పుట్టిన ప్రతి బిడ్డ మేధావే. ఎవ్రీ చైల్డ్ ఈజ్ బోర్న్ ఇంటెలిజెంట్. దయచేసి తల్లిదండ్రులారా, పిల్లలకు వచ్చే మార్కులతోనో ర్యాంకులతోనో వాళ్ళని కొల్చొద్దండి ప్లీజ్. ఎవ్రీ చైల్డ్ ఈజ్ బోర్న్ ఇంటెలిజెంట్. ఒక అద్భుతమైన దీపాన్ని ఇచ్చి భగవంతుడు పంపిస్తాడు. నాకు మంచి గిఫ్ట్ ఇచ్చారనుకోండి, ఆ గిఫ్ట్ని మనం ఏం చేయాలండి? తెరిచి చూసి అది ఏంటో అర్థం చేసుకోగలగాలి కదా. సో నో చైల్డ్ ఈజ్ యూజ్లెస్, దే ఆర్ యూజ్డ్ లెస్. వాళ్ళ తెలివితేటల్ని అర్థం చేసుకోలేకపోవడం తల్లిదండ్రులుగా మన తప్పు. ఏ తెలివితేటలు ఉంటాయి? 8 టైప్ ఆఫ్ ఇంటెలిజెన్సెస్ ఉంటాయండి. ప్రతి పిల్లవాడికి ఏదో ఒక ఇంటెలిజెన్స్ ఉంటుంది. మీరు మీ పిల్లవాళ్ళలో ఏ ఇంటెలిజెన్స్ ఉందో ఒక 5 ఏళ్ళు వాళ్ళని ఫ్రీగా వదిలేస్తే పిల్లలు వాళ్ళు చేసే పనుల ద్వారా చూపిస్తారు. మరి ఏ ఇంటెలిజెన్సెస్ ఉంటాయో ఒకసారి తెలుసుకుందామా? లింగ్విస్టిక్ స్కిల్స్, భాషా నైపుణ్యాలు. పిల్లలు మనం ఏదైనా ఒక మాట చెప్పేస్తే దాన్ని అలాగే రిపీట్ చేస్తుంటారు అద్భుతంగా. ఏ విషయాన్ని మీరు కథ చెప్పారనుకోండి, ప్రొద్దులేసి వాడు ఇంకొకరికి ఆ కథ చెప్తుంటాడు. ఒక విషయాన్ని అద్భుతంగా విశదీకరించే ఒక నైపుణ్యం లింగ్విస్టిక్ స్కిల్స్ అంటారు. లాజికల్ స్కిల్స్ అండి, అంటే ఒక ఫార్ములాని, సైన్స్ మ్యాథ్స్లో ఉన్న ఫార్ములాని ఉపయోగించి దాన్ని బాగా అర్థం చేసుకొని అద్భుతంగా డెరివేషన్స్ చేసుకుంటూ పోతుంటారు. ఇది కొన్ని ఎక్కువ రోజుల తర్వాత అర్థమవుతుంది. లేకుంటే పిల్లలు ఇది ఎత్తుంది, ఇది లోతుంది, దీన్ని ఇలా నడవాలి, ఇలా పెట్టాలని మీరు ఏమైనా విషయాలు చెప్పినారనుకోండి, వాళ్ళ ప్రిన్సిపుల్ని పట్టుకొని చేస్తుంటారు. గమనించండి మీ పిల్లలు ఏం చేస్తుంటారు. ఇక్కడికి 2 ఇంటెలిజెన్స్ అయిపోయినాయండి, లాజికల్, లింగ్విస్టిక్. దాని తర్వాత ఇంటర్ పర్సనల్ స్కిల్స్ అంటారండి. అంటే మీరు పిల్లవాడు ఇంట్లో వదిలేస్తే బయటికి వెళ్ళిపోయి 10 మందితో ఫ్రెండ్షిప్ చేసుకుంటారు. ప్రతి ఒక్కరితోనూ మాట్లాడగలిగే శక్తి, వయసుతో నిమిత్తం లేకుండా. హాయ్ అంకుల్, హాయ్ ఆంటీ, బాగున్నావు బాబా, బాగున్నావు తాత అని వయసుతో నిమిత్తం లేకుండా, కొత్త పాత లేకుండా అందరితో మాట్లాడుతుంటారు మీ పిల్లలు. సో వాళ్ళకున్నవి ఇంటర్ పర్సనల్ స్కిల్స్. ఇంట్రా పర్సనల్ స్కిల్స్ ఇది చాలా ముఖ్యమండి. కొంతమంది పిల్లలు ఎవ్వరితో ఏమీ మాట్లాడరు, ఒక దగ్గర మూల కూర్చొని ఉంటారు. మనం ఏమనుకుంటామంటే మా వాడు కొంచెం మొద్దు, మా వాడు కొంచెం సైలెంట్. దయచేసి అట్లా మాటలు మాట్లాడొద్దండి. ఇంట్రా పర్సనల్ స్కిల్స్ ఉన్న వాళ్ళు, ప్రతి సైంటిస్ట్, ప్రతి మేధావి ఇంట్రా పర్సనల్ స్కిల్స్ ఉంటాయి వాళ్ళకి. అంటే ఇంట్రావర్ట్ అంటారా, ఎవరితో మాట్లాడారు కానీ ఒకేసారి 100 విషయాలను నేర్చుకోగలిగిన కెపాసిటీ వాళ్ళకు ఉంటుంది. 4 చెప్పుకున్నాం ఇప్పుడు. దీని తర్వాత మ్యూజికల్ ఇంటెలిజెన్స్, అంటే ఒక సంగీతం, ఒక నాట్యం, ఒక డాన్స్. ఎక్కడైనా సినిమాలో డాన్స్ చూసారు, వెంటనే ఇంట్లో ప్రాక్టీస్ చేస్తారు. ఒక పాట వింటారు, వెంటనే రిపీట్ చేస్తారు. ఒక గొంతు విని ఆ గొంతు ఎవరిదో చెప్తారు. ఒక రాగాన్ని పట్టుకుంటారు,
టీచర్ చెప్పిన రైమ్స్ వెంటనే నేర్చుకొని చెప్తుంటారు. సో మ్యూజికల్ స్కిల్స్, ఎప్పుడు ఆటలేనా ఎప్పుడు పాటలేనా అని పిల్లల్ని డిస్కరేజ్ చేయొద్దండి. అది వాళ్ళకున్న కోర్ ఇంటెలిజెన్స్, అంటే పుట్టుకతో వచ్చిన తెలివితేటలు. దాన్ని డెవలప్ చేస్తే అద్భుతంగా ఉంటారు. 1000 గొంతుకల గాన గంధర్వుడు అంటారా, అట్లా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం లాంటి అద్భుతమైన వాళ్ళు తయారవుతారు. సో మ్యూజికల్ ఇంటెలిజెన్స్. దీని తర్వాత కైనెస్టిక్స్ ఇంటెలిజెన్స్, అంటే పాటల్లో ఒక ఆటను ఒకసారి చూడంగానే అద్భుతంగా ఆడతారు. ఇది బ్యాట్, ఇది బాల్ అని చెప్పారు, దాన్ని ఆడేస్తారు పిల్లలు. ఏ ఆట అయినా సరే అద్భుతంగా ఆడగలరు. ఈ కైనెస్టిక్ లో 2 స్కిల్స్ ఉంటాయి, ఫైన్ మోటార్, గ్రాస్ మోటార్ అని. అంటే శారీరక దారుఢ్యంతో చేసేది, చేతి వేళ్ళను ఉపయోగించి చేసేది. అంటే డ్రాయింగ్ కావచ్చు, ఇంకా ఎటువంటి అయినా శిల్పము, వీటన్నిటివి. సో ఇది కూడా ఒక ఇంటెలిజెన్స్. దీని తర్వాత న్యాచురల్ ఇంటెలిజెన్స్, అంటే చెట్టును చూసినా, పుట్టను చూసినా, ఒక పక్షిని చూసినా చాలా అద్భుతంగా పరవశిస్తుంటారు పిల్లలు. వాళ్ళు తోటల పని, పంట పొలాలు అద్భుతంగా రాణించగలరు కదండి. మనం తినాలంటే అదే కదా కావాల్సింది. ఒక మంచి రైతు ఉన్నాడు అనుకోండి, 1 ఎకరంలో అందరూ 10 మూటలు పండిస్తే ఆయన 20 మూటలు పండించగలరు. ఇది కూడా ఒక ఇంటెలిజెన్స్, న్యాచురల్ ఇంటెలిజెన్స్ అంటారు. ఇంకొకటి స్పేషియల్ ఇంటెలిజెన్స్, అంటే ఒక ఖాళీ ప్లేస్ చూసి దాంట్లో నుంచి అక్కడ లేని దాన్ని పుట్టించడం. అంటే ఆర్కిటెక్ట్లు కావచ్చు, ఫ్లోర్ మేనేజర్స్, ఒక అద్భుతమైన ఏ విషయాన్నైనా కానీ ఒక పేపర్ మీరు ఇచ్చారనుకోండి, దాంట్లో దాన్ని మడిచి ఒక పువ్వులాగా చేస్తారు, లేకుంటే ఒక ఫ్రాక్ లాగా చేస్తారు. ఒక ఖాళీ ప్లేస్లో ఒక అద్భుతమైన దాన్ని పుట్టించేది స్పేషియల్ ఇంటెలిజెన్స్ అంటారు. అంటే 8 ఇంటెలిజెన్సెస్ అండి. కానీ మనం ఏం చేస్తున్నాం, మార్కులు వస్తేనే ఇంటెలిజెన్స్ అంటాం. నీకేమి రాదు, నీకేమి చేత కాదు. మనం ఎంత డిస్కరేజ్ చేస్తాం చూడండి పిల్లల్ని. మన పిల్లల్ని మనం నమ్మకపోతే ప్రపంచం ఎట్లా నమ్ముతుంది? ప్రతి తల్లిదండ్రులు ఫస్ట్ మనం నమ్మాల్సింది, మనకు ఒక అద్భుతమైన వరం వచ్చింది పైనుంచి కిందికి. ఎవ్రీ చైల్డ్ ఈజ్ బోర్న్ ఇంటెలిజెన్స్. కాబట్టి దాన్ని అద్భుతంగా అర్థం చేసుకొని వాళ్ళ ఇంటెలిజెన్స్ని మనము తెలుసుకొని వాళ్ళు ఏ రంగంలో అద్భుతంగా వెళ్ళగలరో 10th తర్వాత మనము ఆ రంగంలో మన పిల్లలకి చదువులు చెప్పించామనుకోండి, వాళ్ళని మించిన వాళ్ళు లేరు. ఏ పనైతే ఇష్టపడి చేస్తామో అది ఎప్పుడు కష్టం కాదు. ఇవాళ రేపు పేపర్ తెరిస్తేనే చూస్తున్నామండి, చదువుకోలేక ఒత్తిడితో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఎందుకు చేసుకుంటున్నారు పిల్లలు? ఆలోచించండి. మనం ఏమనుకుంటామో, మనం ఎక్కువ ఫీజు కడిగితే ఎక్కువ తెలివితేటలు వస్తాయి. ఎలా వస్తుందండి? ఒక కోకిల ఉంది, దాన్ని బాగా ట్రైనింగ్ ఇచ్చినాం అనుకోండి. కోకిల, నువ్వు కూ అంటావు కదా, నువ్వు గర్జించు, నీకు ట్రైనింగ్ ఇప్పిస్తా, నెలకి 1,00,000 రూపాయలు కడతా అంటే కోకిల గర్జించగలదండి? కాదు. దాని కోర్ ఇంటెలిజెన్స్ ఏంటి? అద్భుతంగా పాట పాడడం. ఓ సింహమా, నువ్వు దేనికి రాజు కదా, నువ్వు గర్జిస్తావు, 10 ఊర్లకు వినిపిస్తుంది, నువ్వు కూ అను అంటే అనగలదా? అనలేదు. సింహం యొక్క కోర్ ఇంటెలిజెన్స్ గర్జించడం. చేపను తీస్తాం, నువ్వు చాలా స్పీడ్గా ఈత కొడతావు కదా, చెట్టు ఎక్కువ అన్నాం అనుకోండి, ఎక్కగలదా చెట్టు? ఎక్కలేదు. ఎందుకంటే చేప నీళ్ళలోనే పనిచేస్తుంది. కాబట్టి తల్లిదండ్రులారా, దయచేసి మీ పిల్లలకి ఏ ఇంటెలిజెన్స్ ఉందో గమనించండి. 10th తర్వాత మ్యాథ్స్ బాగా చేయగలిగితే మ్యాథ్స్ ఇప్పించండి, సైన్స్ బాగా చదవగలిగితే సైన్స్ ఇప్పించండి, ఆర్ట్స్లో బాగున్నాడు ఆర్ట్స్ ఇప్పించండి. ఇప్పుడు ఏఐ వచ్చిన తర్వాత దీంట్లో ఎక్కువ డబ్బులు, దాంట్లో ఎక్కువ డబ్బులు అనే సమస్య లేదండి. ఇష్టమైన పని ఏది చేసినా అద్భుతంగా రాణిస్తారు. మీరు నమ్మాల్సింది, మీ బిడ్డ చాలా తెలివైన బిడ్డని మీరు కన్నారు. ఆ బిడ్డని మీరు అద్భుతంగా పోషించడమే మీరు చేయాల్సిన పాత్ర. ఆర్ట్ ఆఫ్ పేరెంటింగ్ అంటారు. పిల్లల్ని పెంచడం అనేది బాధ్యత కాదు, కళ. అదొక అద్భుతమైన కళ. మీరు ఎంత బాగా పిల్లల్ని పెంచితే, మన ఇంటి పని కాదండి పిల్లల్ని పెంచడం, సామాజిక బాధ్యత. మీరు మీ బిడ్డను అద్భుతంగా పెంచినాడు, ఆ బిడ్డ బయటికి వెళ్ళి 10 మందికి, సమాజంలో ఇంటికి గౌరవము, తనకి గౌరవము, సమాజానికి కూడా మంచి పని చేసి పెడతారు. 1 డిస్టర్బ్ చైల్డ్ డిస్టర్బ్ హోల్ వరల్డ్. చూస్తున్నామా ఇవాళ రేపు? ఒకప్పుడు ఒక అగ్రరాజ్యము ప్రెసిడెంట్ అంటేనే మనకు తల అబ్బో అనుకునేవాళ్ళం. ఇప్పుడు జోకులు వేస్తున్నాం. ఏంద్రా వీడు తిక్కోడు ఇట్లా చేస్తున్నాడు, ఏరా నీ పేరు ఏంద్రా, టీనా అంటామా లేదా? సో జాగ్రత్త. మన ఇంటి నుంచి వెళ్ళిన బిడ్డ సమాజానికి సేవ చేయాలే కానీ సమాజానికి హాని చేయకూడదు. బిడ్డను పెంచడం సామాజిక బాధ్యత.
తల్లిదండ్రులందరూ పిల్లల పెంపకం గురించి అంతో ఇంతో విషయాలు తెలుసుకోవాలి. ముఖ్యంగా చేయాల్సిన పనులు 5 T's, 5 T'లు తెలుసుకోవాలండి. ఫస్ట్ టీ టాక్. ఇంటికి రాగానే ఏం టెస్ట్ పెట్టిందా మేడం, ఎన్ని మార్కులు వచ్చినాయి? ఫస్ట్ మార్కులే. టాక్ విత్ యువర్ చైల్డ్. ఏందన్నా స్కూల్లో హ్యాపీగా ఉన్నావా? నీకేమైనా ఇబ్బంది కలిగిందా? నీకేమైనా కష్టమైందా? ఏదైనా చెప్తావా? టాక్ ఫర్ ఎ టైం. ఇంట్లో బయట ఎక్కడైనా సరే. పిల్లవాడికి అవుట్లెట్ ఎక్కడండి చెప్పండి? మనం చిన్నప్పటి నుంచి పిల్లవాళ్ళకి బయట ఏం జరిగినా చెప్పినాం, అలవాటు చేసినాం. అప్పుడు మన బిడ్డ మన చేయి దాటిపోడండి. ఏ వయసులో అయినా తప్పు చేసినా నేను ఈ తప్పు చేసినానని చెప్తాడు. ఇవాళ రేపు చూస్తున్నామా? బయట ప్రపంచానికి తెలిసి మీడియాకి తెలిసేంత వరకు తల్లిదండ్రులకు తెలియదు. తెలిసిన తర్వాత గుండె పగిలిపోతుంది, అయ్యో మా ఇంట్లో మా పిల్లల ఇలా చేసింది అని. ఎందుకంటే మనం ఇంట్లో ఉన్న బిడ్డతోనే పెద్ద గోడ కట్టుకున్నాం, మనకే తెలియదు అది. టాక్ విత్ యువర్ చైల్డ్. ఆల్వేస్ ప్రేమగా దగ్గర తీసుకోండి, మాట్లాడండి. వాడి మనసులో ఏముందో మనసు విప్పి మాట్లాడే వరకు యూ టాక్ విత్ యువర్ చైల్డ్. టైం. నేను ఎంత కష్టపడుతున్నానో మేడం, కష్టపడి సంపాదించేదంతా వాళ్ళ కోసమే కదా. ప్రొద్దున పోతా రాత్రి వస్తా, వాడు ఏం చదువుతున్నాడో నాకు తెలియదు, నాకు టైం ఉండదు. కాదండి, రాత్రి లేటుగా వచ్చినా మీ బిడ్డ పనుకున్నా బ్యాగ్ తీసి చూడండి, ఏం చదివినాడో తెలుస్తుంది. 5 నిమిషాలు పడుతుంది అంతే. మేడం నాకు ఇంట్లో పనితో సరిపోతుంది, స్కూల్కి పంపిస్తున్నాం కదా టీచర్ల పని. నో, మదర్ షుడ్ నో. స్కూల్కి రండి, పిల్లల ఫ్రెండ్స్ ఎవరితో ఏం మాట్లాడుతున్నారు, పిల్లల ఫ్రెండ్స్తో కూడా మాట్లాడండి. టాక్ విత్ యువర్ ఫ్రెండ్స్, విత్ యువర్ చైల్డ్. సో టైం అయిపోయింది, టాక్ అయిపోయింది. టచ్, స్పర్శ. తల్లిదండ్రుల స్పర్శ చాలా చాలా ముఖ్యమండి పిల్లలకి. ప్రేమగా దగ్గర తీసుకుంటే ఆక్సిటోసిన్ అనే హ్యాపీ హార్మోన్ రిలీజ్ అవుతుంది పిల్లలకు కూడా, మీకు కూడా. అది చాలా మంచిది, ఇమ్యూనిటీ బూస్టర్. లవ్ హార్మోన్ అది ఆక్సిటోసిన్ అనేది. సో పిల్లలతో స్పర్శపూర్తంగా దగ్గరగా తీసుకోవడం. తప్పు చేసినా ఏం కాదులే. ఈ మధ్య ఎక్కడో చూశాను, కర్ణాటకలో అనుకుంటా, మొత్తం 10th క్లాస్ అన్ని సబ్జెక్టులు ఫెయిల్ అయినారు. అమ్మ నాన్న కేక్ కట్ చేసినాడు వాడికి. అరే నువ్వు పరీక్షలోనే ఫెయిల్ అయినావు, జీవితంలో ఫెయిల్ కాలేదు. రైట్? పిల్లలకి చదువు ఒక్కటే పరమావధి కాదు, చదువు కూడా ఒక దారే, చదువు కూడా ఒకటే. కాకపోతే చదవలేకపోతున్నాడు అంటే కష్టం ఏంటి, మన పిల్లవాడికి ఉన్న కష్టం ఏంటి ఒకసారి ఆలోచించండి. చాలామంది తల్లిదండ్రులు మా దగ్గరకు వచ్చి చెప్తుంటారు, మేము చిన్నప్పుడు చదువుకోలేకపోయినా మేడం, నాకు మ్యాథ్స్లో బాగా మంచి మార్కులు తెచ్చుకోవాలనింది, అందుకే వానికి ట్యూషన్ పెట్టినాను. వాడు చూడండి మేడం 10 మార్కులే వస్తాయి. మీకు మ్యాథ్స్ రాదు కదండి, మీకు రానప్పుడు పిల్లలకి ఎట్లా వస్తుంది? చింత చెట్టుకి మామిడికాయ కాస్తుందా చెప్పండి? ఎన్ని నీళ్లు పోసినా ఎంత ఎరువు వేసినా చింత చెట్టుకి చింతకాయే కాస్తుంది, మామిడికాయ ఎట్లా కాస్తుంది? మీకు లెక్కలు రానప్పుడు మీ పిల్లలకు కూడా రాదు. మన తెలివితేటలే మన పిల్లలకు వస్తాయి. వీ కెన్ షార్పన్. మీకు మ్యాథ్స్ బాగా వచ్చింది అనుకో, వాళ్ళని ఇంకా ఐఐటికి ఏఐటికి తీసుకెళ్ళచ్చు. మీకు మ్యాథ్స్ అయినప్పుడు మీ పిల్లలకు కూడా ఇబ్బంది ఉంటుంది. దయచేసి అర్థం చేసుకోండి. పిల్లల్ని చదవాలని ఒక ప్రెషర్ కుక్కర్లో పెట్టి కింద మంట పెట్టొద్దు. చాలా చాలా రకాలైన ప్రొఫెషన్స్ ఉన్నాయి, కనుక్కోండి. స్మార్ట్ ఫోన్ చేతిలో ఉంది కదా, రీల్స్ ఒకటే కాదు, షాపింగ్లు ఒకటే కాదు, ఇంకేదో కాదు, దేశంలో ఏమేమో చూస్తుంటాం, మన పిల్లల గురించి మనకు తెలియదు. సర్చ్. పేరెంటింగ్ టిప్స్ చూడండి, చైల్డ్ సైకాలజీ చూడండి, మీరు ఏమడిగినా మీ ఫోన్ చెప్తుంది. ఓకే? సో టాక్, టైం, టచ్. ఫర్ నెక్స్ట్ వన్, ట్రీట్ యువర్ చైల్డ్. ఎలా ట్రీట్ చేయాలి అంటే, మనం ఏమనుకుంటామంటే పిల్లలు పుట్టినారు మనకి, మనం సాకుతున్నాం, వాళ్ళకి ఫుడ్ పెడుతున్నాం, వాడు ప్రతి ఒక్కటి మనం చెప్పినట్లే చెయ్యాలి. పిల్లలు మన ద్వారా వస్తారు, మన వల్ల రాలేదు. రైట్? ఈ విషయాన్ని ఎప్పుడూ అర్థం చేసుకోండి. అప్పుడు మీరే పీస్ఫుల్గా ఉంటారు. 40 ఏళ్ళ 50 ఏళ్ళ తర్వాత ఎంతమంది పేరెంట్స్ కౌన్సిలింగ్కి వస్తారో, ఎందుకంటే చిన్నప్పుడు మాట విన్నాడు, ఇప్పుడు వినడం లేదు. వాడు మొత్తం మన కంట్రోల్లో ఉండాలా? నో నో. పిల్లలకి మీకు మంచి సత్సంబంధాలు ఏర్పరచుకోండి. ఓకే? ట్రీట్ యువర్ చైల్డ్ యాజ్ ఎ ఎల్డర్. వాడికి ఒక మనసు ఉంటుంది, వాడికి ఒక ఆత్మ ఉంటుంది, వాడికి ఇష్టాలు ఉంటాయి. వాటిని దారి తప్పకుండా చూడండి, అది మన బాధ్యత. కానీ వాడి సహజ లక్షణాలు పైకి వచ్చేలాగా, వికసించేలాగా మీరు పిల్లలకి సహకరించండి. ద లాస్ట్ వన్, ట్రస్ట్. ట్రస్ట్ యువర్ చైల్డ్. మీరు మంచి పేరెంట్స్,
మీరు మీ జీవితాన్ని మొత్తం మీ పిల్లల కోసం త్యాగం చేస్తున్నారు. అటువంటప్పుడు మీ త్యాగం ఫలిస్తుంది కదా, మీ పిల్లవాడు గొప్పవాడు అవుతాడు కదా. ఎప్పుడు ఎదురింటోడితో పక్కింటోడితో ఇంకో మీ బంధువుల పిల్లలతో పోల్చి వాళ్ళు ఎట్లున్నారు చూడు, నువ్వు ఎట్లున్నావు చూడు. మనం బయట షాపింగ్కి వెళ్తామండి, ఏం చూస్తాం? ఒరిజినల్లా కాదా స్టిక్కర్ చూస్తాం. మరి మన పిల్లల్ని ఎందుకు కాపీ చేయమంటాం వాళ్ళని వీళ్ళని? లెట్ దెమ్ ఒరిజినల్ క్వాలిటీ, వాళ్ళ ఒరిజినల్ క్వాలిటీ వాళ్ళకు ఉండనివ్వండి. వాళ్ళ కోర్ ఇంటెలిజెన్స్, పుట్టుకతో మీ పోలికలతో పాటు అటు 7 తరాలు ఇటు 7 తరాలు ఉన్న ఇంటెలిజెన్సెస్ వాళ్ళకు వచ్చుంటాయి. గమనించండి, సైలెంట్గా మీ పిల్లల్ని గమనించండి. వాడు ఏ పని బాగా చేస్తున్నాడు, ఏదంటే వాడికి ఇష్టం, ఏ పని చేస్తున్నప్పుడు ఆనందం పడుతున్నాడు. సో ఇవన్నీ మనం చూసామనుకోండి, మన బిడ్డ మన ఇంటి ఆనందాన్నే కాదు సమాజంలో కూడా ఆనందాన్ని పువ్వులు పూయించగలదు. ఆటోమేటిక్గా వాళ్ళ జీవితం కూడా చాలా ఆనందంగా ఉంటుంది. సో ఐ హోప్ పేరెంట్స్ అందరూ పిల్లల గురించి, పిల్లల పెంపకం గురించి విషయాలను తెలుసుకుంటూ ఉండండి, అప్డేట్ అవుతూ ఉండండి. నిజంగా ఇక్కడ చాలా మంది 70-80 మధ్యలో పుట్టిన పేరెంట్స్ ఉంటారు. ఈ జనరేషన్ ని శాండ్విచ్ జనరేషన్ అంటారండి. శాండ్విచ్ అంటే తెలుసు కదా, 2 బ్రెడ్ల మధ్య కర్రీ పెడతారు. అట్లా మనము తల్లిదండ్రుల మాట వింటూ పెరిగినాం. ఇప్పటికి కూడా తల్లిదండ్రులు ఉంటే వాళ్ళే కంట్రోల్ చేస్తున్నారు మనల్ని చాలా వరకు. మనం మళ్ళీ పిల్లల మాట, ఏంటబ్బా ఈ మేడం మళ్ళీ పిల్లలు చెప్పినట్టే చేయమంటుంది అని, అంటే 2 జనరేషన్ల మధ్య క్రష్ అయిపోయినాము. ఎస్ సార్. కానీ మార్పు మంచిదే. మీరు ఇలా చేశారనుకోండి, మీరు ఒకసారి బాగా గమనించుకోండి. చిన్నప్పుడు ఒకసారి అన్నీ ఒక పేపర్ మీద రాయండి, ఎన్ని అసంతృప్తులు ఉన్నాయి. మీకు చిన్నప్పుడు మీకు ఇష్టమైనది ఏదైనా చేయగలిగితే మీరు ఇప్పుడు ఆ రంగంలో చాలా అద్భుతంగా ఉంటారు. మీ అమ్మనో మీ నాన్న ఇది చేయమన్నారు, మీరు ఆ లైన్లోకి వచ్చేస్తున్నారు, కష్టపడుతూనే ఉన్నారు జీవితం అంతా. అవునా కదా? సో మీరు ఇది ఆలోచించి మీ పిల్లలకి వాళ్ళ ఇంటెలిజెన్స్ని బట్టి వాళ్ళు ఎక్కడ అద్భుతంగా తయారవుతారో ఆ అవకాశం ఇవ్వండి. సో బీ గ్రేట్ పేరెంట్, బీ హ్యాపీ పేరెంటింగ్. ఐ విష్ యూ ఆల్ ఎ గ్రేట్ పేరెంటింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్.